హాయ్ అండి. వెల్కమ్ టు లాస్యా వల్గోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ ప్రాసెస్‌లో గాన మ్యాట్లు గాని ఉతికారనుకోండి బాగా క్లీన్‌గా రావాల్సిందేనండి. ఇది ఎలాగో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి వరకు చూడండి ఫ్రెండ్. నేను చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ అయితే నా ఛానల్ చాలా ఉన్నాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఏ వీడియో నచ్చిందో అన్ని చూడండి ఫ్రెండ్స్. చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్సే ఉన్నాయి. ఇప్పుడైతే దీనికోసం నేను మ్యాట్స్ తీసుకుంటున్నానండి. ఇలా 2 మ్యాట్స్‌లో నేను మ్యాట్లు ఉతికేసి ఆల్రెడీ నెల అయిపోయిందండి. మీకు చూపించడం కోసం మ్యాట్లు ఇలా ఉంచాను. ఇప్పుడు దీనికోసం అయితే అండి నేను వేడి నీళ్ళు తీసుకున్నానండి. వేడి నీళ్ళల్లో ఇలా నానబెట్టేస్తున్నాను. ఇలా ఒక కర్ర తీసుకోండి. నీళ్లు కాలుతా ఉంటాయి కదా, ఇలా వదిలేసేసింది ఒక 2-3 గంటలు. బాగా మురకంతా పోద్దండి. వాషింగ్ మిషన్లో అయితే ఎలా ఉతకాలో, మరి మామూలుగా అయితే ఎలా ఉతకాలని చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా నానబెట్టేసిన తర్వాత ఒక గంట పాటు 2 గంటలు వదిలేసేయండి. ఇలా ఒక 3-4 గంటలు నానబెట్టిన తర్వాత మ్యాట్లు తీసి చూపిస్తాను చూడండి. మురికి చూసారా ఎంత వచ్చిందో. నేను ఈ వీడియో కోసం ఒక నెల పాటు ఉతకలేదండి మ్యాట్లు అనేది. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు తీసుకోవాలండి. బాగా వేడిగా ఇలా పొగలు కక్కుతా ఉండాలి. ఇప్పుడు ఈ మ్యాట్లు అనేది మ్యాట్లు క్లీన్ చేసుకోవడానికి బట్టల సోడా వేసుకుంటున్నానండి. ఆ వేడి నీళ్ళలో బట్టల సోడా మన కిరాణా షాపుల్లో కూడా దొరుకుద్దండి. చిన్న చిన్న షాపుల్లో కూడా ఎక్కడైనా సరే అందుబాటులోనే ఉంటుంది బట్టల సోడా అనేది. సర్ఫ్ వేసుకుంటున్నాను. మీరు ఏ సర్ఫ్ అయితే యూజ్ చేస్తారో ఆ సర్ఫ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో ఈ మ్యాట్లు చేతులు పెట్టకాకండి. బాగా వేడిగా ఉన్నాయి కదా నీళ్లు, చేతులు కాలుతాయి. ఇలా ఒక 5-6 గంటలు నానబెట్టేసేయండి. మీరు ఇలా మ్యాట్లు క్లీన్ చేసుకోవడానికి ఒక 10-15 రోజులు అలా క్లీన్ చేసుకుంటా ఉండండి. నెలలో 2 సార్లు అలా. నెలకోసారైనా ఇలా క్లీన్ చేసుకుంటా ఉండాలండి. ఎందుకంటే మన కాళ్ళ మట్టి అంతా తుడుచుకుంటా క్లీన్ చేసుకోవడానికి బాగా మన దీనికోసం అయితే సబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, బ్రష్ కొట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. తల మెరుస్తూ వస్తాయి ఇలా కనుక నానబెట్టేసుకున్నాం అనుకోండి. అసలు ఈ మురికి చూడండి ఎంత వచ్చిందో. అసలు అన్ని అయితే వంచుతాను చూడండి ఎంత మురికి వచ్చిందో వాటిల్లో. చూడండి ఇలా 5-6 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత మురికి పోయిందో. ఇలా ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. మన సబ్బు సర్ఫ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. బాగా మెరిస్తా వస్తాయండి చూడండి. ఇప్పుడు మామూలు నీళ్ళల్లో ఇలా ఒక 5-6 నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకోండి. చూపించిన విధంగా మురికి చూసారా మళ్ళీ ఎంత వచ్చిందో. నీళ్ళ మీరు వాషింగ్ మిషన్ లో అయితే ఇలా జాడీ చేసేటప్పుడు ఇలా జాడీ చేసి మంచినీళ్ళలో తీసి వాషింగ్ మిషన్ లో వేయండి. ఇది వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేసేసి ఒక 5 నిమిషాలు అలా తిప్పేసేయండి. బాగా ఇంకా మీకు కావాలంటే, నేనైతే వాషింగ్ మిషన్ వేయనండి, చేతితోనే ఇలా జాడిస్తాను. ఎందుకంటే ఆ వాషింగ్ మిషన్ ఈ డస్ట్ అంతా మొత్తం పాడైపోతా ఉంటుందని నేను చేతితోనే జాడిస్తానండి. మ్యాట్లు అనేది చాలా ఈజీ, బాగా మెరుస్తా వస్తాయండి. ఇలా మిషన్ లో వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. చేతితో జాడి చేసుకుంటే మ్యాట్లు ఆరటానికి కొద్దిగా టైం పడుతుందండి. చాలా క్లీన్ గా ఇలా చేసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి ఇలా మ్యాట్లు ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా సింపుల్. మీరు ఇట్లా తప్పకుండా యూజ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా క్లీన్ అయినాయో. ఇప్పుడు ఆరబెట్టి చూపిస్తాను చూడండి. ఎండలో ఎక్కడైనా సరే దండం మీద ఇలా వేసేసుకోవచ్చు. మన కాళ్ళ మట్టి అంతా దీనికే జస్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన మ్యాట్లు అనేది క్లీన్ గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలండి. ఇదిగోండి ఇలా ఆరబెట్టేసుకోండి. ఎండ తగిలే కాడ నీళ్ళన్నీ ఇలా పోయి ఆరిపోతాయండి. చూసారా ఇలా ఆరబెట్టేసేసుకోండి. ఇంటి ముందు ఎండ వస్తా ఉంది కదా, ఇలా ఆరబెట్టేసేసుకున్నారు అనుకోండి తొందరగా బాగా ఊరికనే ఆరిపోతాయండి. దీనికోసం ఏదైతే మనం జాడి చేసాం కాబట్టి కొద్ది టైం పట్టద్ది. అదే వాషింగ్ మిషన్ లో అయితే మనకి తొందరగా ఆరిపోతాయి. కాకపోతే వాషింగ్ మిషన్ లో అయితే ఆ డస్ట్ అంతా మళ్ళీ ఇరికిపోయి ఆ పైపుల్లో అవన్నీ మనకి, అందుకని నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను క్లీన్ చేసుకుంటే మీ ఇష్టం అండి. వాషింగ్ మిషన్ లో వేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఇలా జాడిచిన తర్వాతే వాషింగ్ మిషన్ లో వెనిగర్ వేసుకొని ఇలా వేసుకోండి. ఏ లిక్విడ్ అయితే వేసుకుంటారో అది కొద్దిగా వేసుకోండి. థ్యాంక్ యూ. చూసారు కదా చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి.